ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా మిఠాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహానికి తల చేతి వేళ్లు సగం వరకు తెగి ఉన్నాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహం వివస్త్రగా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వేరే ప్రాంతంలో చంపి ఇక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళ అయితే దారుణ హత్యకి గురైనటువంటి ఘటన మాత్రం తీవ్ర స్థాయిలో ఆ జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని నడిపేట మండలం మిఠాపూర్ గ్రామ శివారులో మహిళ మాత్రం అయితే దారుణ హత్యకైతే గురైనటువంటి పరిస్థితి. గుర్తు తెలియని వ్యక్తులు మహిళ దారుణ హత్యకైతే ఒడగట్టినటువంటి పరిస్థితి ఉందంటూ పోలీసులు అయితే నిర్ధారణకు అయితే వచ్చినటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి ఆ మహిళ వయసు దాదాపు 40 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తల కుడి చేయితో పాటు మణికట్టు వరకు కూడా మృతదేహానికి లేకపోవడంతో పూర్తి స్థాయిలో విచక్షణ రహిత హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాగా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మహిళా మృతదేహం అయితే వివస్త్రగా కనిపించినటువంటి పరిస్థితి. వేరే ప్రాంతంలో చంపి ఇక్కడే పడేశారనేటటువంటి ఒక వాదన పోలీసుల నుంచి బలంగా వినిపిస్తుంది. అయితే బాసర ప్రధాన రహదారికి పక్కనే ఈ మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసులు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. నిజాలు మాత్రం ఆ హత్యకు సంబంధించి గల కారణాలకు సంబంధించి పోలీసులు మాత్రం అతి త్వరలో నిజాలు అయితే బయటకు వెళ్ళగట్టే అవకాశం ఉంది. దేవి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.